వివో బ్రాండ్ కి ఆఫ్లైన్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సిరీస్ ఏదైనా ఉంది అంటే అది వై సిరీస్ అని కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. ఎవరైనా ఒక పర్సన్ స్టోర్ కి వెళ్ళి వివో నుంచి 20,000 రూపీస్ బడ్జెట్ లో ఒక మొబైల్ కావాలి అంటే 100% వై సిరీస్ నుంచే ఏదో ఒక మొబైల్ అయితే తీసిచ్చేస్తాడు. I'm looking for a phone around 25,000 with a good camera. This new Vivo model is perfect for that budget. Yeah, the design is sleek. How does the camera perform in low light? టీ సిరీస్ లో కూడా 20,000 రూపీస్ బడ్జెట్ లో మొబైల్స్ ఉన్నాయి. కాకపోతే టీ సిరీస్ ఆన్లైన్ టార్గెట్ మొబైల్స్ కాబట్టి ఆఫ్లైన్ లో అమ్మితే దానికి అంత ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి టీ సిరీస్ అసలు మంచి మొబైల్సే కావని మొహం మీదే చెప్పేస్తారు. ఎందుకంటే నాతోటి కమెంట్ లో చాలా మంది అడిగారండి, టీ సిరీస్ లో మొబైల్స్ బాగో అంట కదా అని చెప్పేసి. ఆ బాగో అంట కదా అనే పదం మాత్రం ఆఫ్లైన్ నుంచే వస్తుంది. ఈ వీడియోలో వై 500 Pro కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్ కెమెరా 200 MP ఇస్తున్నారు, అది కూడా 7000 mAh బ్యాటరీ వరకు అయితే తీసుకెళ్తున్నారు. మొబైల్ కూడా స్లిమ్ గా ఉంటుందని తెలుస్తుంది. అన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడుకుంటే ఎలా అండి? వీడియో స్టార్ట్ చేసేద్దాం మరి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. మొదటిగా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చూసేద్దాం. బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో కనిపిస్తుంది. బాక్స్ పైన ఓన్లీ వై అని మాత్రమే మెన్షన్ చేశారు. సైడ్ కి వచ్చేసి వై 500 Pro అని అయితే కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మొబైల్ అయితే ఉంది. మొబైల్ కింద టీపీ కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, అలాగే సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇచ్చారు. దాని కిందనే 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే వివో వై 500 Proలో వచ్చేసి 7000 mAh బ్యాటరీ ఇస్తే అదే వివో వై 500 నార్మల్ వేరియంట్ లో చూసుకున్నట్లయితే 8200 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. ఆ వీడియో కూడా మనం ఎప్పుడో చేసామండి. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, పైన కార్డ్స్ లో కూడా ఇస్తాను, ఒక్కసారి చూసేసేయండి. ఈ మొబైల్ ని 25,000 రూపాయల బడ్జెట్ దగ్గర అయితే టార్గెట్ చేశారు. ఆఫ్లైన్ స్టోర్ కి వెళ్ళి వివో నుంచి 25,000 రూపీస్ బడ్జెట్ లో మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్ ని చూపిస్తారండి. ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. వీలైతే గొరిల్లా గ్లాస్ లాంటివి వాడరు. వీలైతే సొంత డైమండ్ షీల్డ్, స్కాట్ సెన్సేషన్ లాంటి గ్లాస్లు అయితే వాడుతుంటారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా గ్లాసే వాడుతున్నారు, కానీ ఏ ప్రొటెక్షన్ వాడుతున్నారో వీళ్ళు కూడా మెన్షన్ చేయట్లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, వైఫై 6 తో వస్తుంది, బ్లూటూత్ 5.4 టెక్నాలజీ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి IP68 69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లాంటివి సపోర్ట్ చేయవు, కానీ వాల్యూమ్ బూస్ట్ ఉంటుంది. 300% వరకు అప్ టు బూస్ట్ అయితే చేసుకోవచ్చు. చైనీస్ వర్షన్ లో NFC అయితే మెన్షన్ చేశారు, కానీ ఇండియాకి తీసుకొస్తారా లేదో చూడాలి. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. 7.8 mm థిక్నెస్ ఉంటుంది. 196 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. మొబైల్లో 7000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా థిక్నెస్ ఇంకా వెయిట్ అయితే కంట్రోల్లోనే ఉందని చెప్తాను. 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అది కూడా బాక్స్ లోనే ఇస్తారండి. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి దాదాపు 1 అవర్ వరకు టైం అయితే తీసుకుంటుంది. నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ యూజ్ చేస్తారనుకోండి, 1 డే కన్నా ఎక్కువగానే వచ్చేస్తుంది. అండ్ ఈ మొబైల్ కి సంబంధించిన ఒక డ్యూరబిలిటీ టెస్ట్ అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. మామూలుగా ఏదైనా మొబైల్ కింద పడిన తర్వాత చిన్న చిన్న గ్యాప్స్ వస్తాయి కదా, దాన్ని అప్పుడు వాటర్లో వేసినామనుకోండి, మొబైల్ వాటర్ లోపలికి వెళ్ళి మొబైల్ పాడే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ మొబైల్ 2000 టైమ్స్ మైనర్ డ్రాప్ చేసినా, అంటే చిన్న హైట్ నుంచి కింద పడేసినా సరే IP68 వాటర్ రేటింగ్ టెస్ట్ పాస్ అయిందని వీళ్ళైతే హైలైట్ చేసుకుంటున్నారు. మిగిలిన స్పెక్స్ తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి అయితే చాలా మంచి సపోర్ట్ వస్తుందండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మన ఛానల్ గ్రోత్ కి ఎంతో హెల్ప్ అవుతాయి. అదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫ్లిప్కార్ట్ లో ఎలాగో ఏదో ఒకటి బై చేస్తూనే ఉంటారు, అదేదో ఇక్కడున్న లింక్ నుంచి బై చేయడానికి ట్రై చేయండి. మీకు నచ్చిన ప్రొడక్టే లేండి, దానివల్ల మన ఛానల్ గ్రోత్ కి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. 6.67 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే, 1.5K రిజల్యూషన్ తో 128 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1600 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అలాగే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి 10 బిట్ ప్యానల్ అండి. ఇది ఎలాగో ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్ కాబట్టి బ్రైట్నెస్ కూడా ఎక్కువ మెన్షన్ చేయలేదండి, 1600 nits మాత్రమే మెన్షన్ చేస్తున్నారు. అండ్ దీంట్లో యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా ఇస్తున్నారని మెన్షన్ చేస్తున్నారు. నాకు తెలిసి పైన స్టిక్కర్ లో మాత్రమే ఇస్తారండి. iQOO 15 లో కూడా ఇలాగే చేశారు కదా. డిస్ప్లేలో ఎలాంటి నెగిటివ్స్ అయితే కనిపించట్లేదండి. అండ్ ఫ్లాట్ డిస్ప్లే ఉండడం వల్ల, కార్నర్స్ కూడా రౌండెడ్ గా ఉండడం వల్ల ఫ్లాగ్షిప్ రేంజ్ లో అయితే కనిపిస్తుంది. 3840 Hz PWM డిమ్మింగ్ తో వస్తుంది కాబట్టి కళ్ళకు కూడా ఎలాంటి స్ట్రెయిన్ అయితే ఉండదు. Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 16 తోనే వస్తుంది.
ఇది ఎలాగో వై సిరీస్ ఆఫ్లైన్ సిరీసే కాబట్టి 2+3 years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మొబైల్ని ఎక్కువగా ఆఫ్లైన్లో పెద్దవాళ్ళే తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఏ ప్రాసెసర్ ఉంటే ఏంటి, ఎంత ర్యామ్ అండ్ రోమ్ స్పీడ్ ఉంటే ఏంటి, అలాగే అప్డేట్స్ తోటి కూడా అస్సలు పని లేదు. అందుకోసం వీళ్ళు తక్కువ అప్డేట్స్ చేస్తున్నారు అండ్ ర్యామ్ అండ్ రోమ్ స్పీడ్ కూడా కాస్త తక్కువగానే ఉన్నాయి. కొత్త అప్డేట్ అయిన Adreno 6 తోనే డైరెక్ట్ గా ఈ మొబైల్ అయితే చూడవచ్చు. ఇంతకీ అడగడం మర్చిపోయానండి, వివో వాళ్ళు కానివ్వండి, ఐకో వాళ్ళు కానివ్వండి, అందరికీ Adreno 6 అప్డేట్ వచ్చిందా? వచ్చిన తర్వాత కూడా మీకు మొబైల్ ఎలా అనిపించింది? కెమెరా విషయంలో కానివ్వండి, ఇటు పర్ఫార్మెన్స్ విషయంలో కానివ్వండి, డౌన్ గ్రేడ్ జరిగింది అంటారా లేదంటే అప్గ్రేడ్ జరిగింది అంటారా? ఏ ఫీచర్స్ విషయానికి వస్తే మీకు వివో సిరీస్ లో ఏ ఫీచర్స్ ఉంటాయి కదా, అన్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, కాస్త తక్కువగానే ఉంటాయి. అండ్ ఈ ప్రాసెసర్ వచ్చేసి హెవీ గేమ్స్కి అయితే పని చేయదు, కానీ నార్మల్ గేమ్స్ ఆడుకుంటాను అలాగే డే టు డే యూసేజ్కి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇదే ప్రాసెసర్ని 15,000 రూపాయల బడ్జెట్లో కూడా ఇస్తారు, కానీ ఇది వై సిరీస్ ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్ కాబట్టి ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా అంటారు, కానీ సింగిల్ కెమెరా మాత్రమే ఇచ్చారండి. మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP ఇచ్చారు, సెకండరీ కెమెరా వచ్చేసి ఒక దిష్టి చుక్క ఇచ్చారు, అదే అండి 2 MP. దీన్నే డెప్త్ సెన్సార్ అని కూడా అంటారు కదా, ఇది ఎందుకు కూడా పనికిరాదు. మెయిన్ కెమెరాని యూస్ చేసుకొని మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే సామ్సంగ్ వాళ్ళ పెద్ద సెన్సారే వాడుతున్నారు కాబట్టి. ఇదే సెన్సార్ ని వివో V60e లో కూడా చూసాము. అండ్ ఆఫ్లైన్ లో చూసే వాళ్ళు కెమెరానే చూసారు కాబట్టి కెమెరా అయితే సూపర్ గా ఇచ్చారబ్బా. మామూలుగా వేరే మొబైల్స్ లో సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, దీంట్లో అయితే 2 MP ఉంది కాబట్టి దీనికి షిఫ్ట్ అయ్యే ఛాన్సే ఉండదండి. అయితే పనిచేసే మెయిన్ కెమెరాతో పనిచేస్తుంది, లేదంటే సైలెంట్ గా కూర్చుంటుంది. వివోలో పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా వస్తాయి, దీంట్లో మీకు డిసప్పాయింట్ ఉండదు. మెయిన్ కెమెరా వచ్చేసి OIS కి సపోర్ట్ చేస్తుంది, అలాగే మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP ఇస్తున్నారు, దీని నుంచి కూడా మంచి ఫొటోస్ అయితే వస్తాయండి. మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఆఫ్లైన్కి వెళ్తే ఏం చేసామండి, BGMI గేమ్ డౌన్లోడ్ చేసుకొని ఆడలేం కదా, కెమెరాస్ ఓపెన్ చేశారు, ఫ్రంట్ కెమెరా చెక్ చేశారు, అటు బ్యాక్ సైడ్ కెమెరా కూడా చెక్ చేశారు. కెమెరాస్ అయితే సూపర్ గా ఆసమ్ గా ఉంటాయి, ఇదే వివో వల్ల సెల్లింగ్ పాయింట్ కూడా. ప్రైస్ విషయానికి వస్తే మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే 25,000 దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి, అంతేకాని 25,000 లోపల ఉంటుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. మొబైల్ తీసుకుంటే ఎక్కువగా ఆఫ్లైన్ లో తీసుకోవడానికి ట్రై చేయండి, ఆఫ్లైన్ లోనే దొరుకుతుంది అనుకోండి, కాకపోతే షాప్ టు షాప్ వెతికి మరీ తీసుకోండి, ఎక్కడెక్కడ గిఫ్ట్స్ ఉంటాయో చూసుకొని మరీ తీసుకోండి, కొంచెం మీకు బెనిఫిట్ ఉంటాయి కదా. మీకు అలా దొరకలేదనుకోండి, ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి వివో ఆఫర్ మొబైల్స్ అని సెర్చ్ చేయండి, ఎవరో ఒకరు ఆఫర్స్ ఇస్తూ మొబైల్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి పర్చేస్ చేయండి. ఇవ్వండి ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్. ప్రైస్ కాస్త ఓవర్గా ఉంది అనిపించినా కూడా ఆఫ్లైన్ సిరీస్ లో వై సిరీస్ కి కాస్త ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేంలేండి. ఇంతకీ ఈ స్పెక్స్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ లో చెప్పండి. ఇది ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే తెలుసు కదా ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, చూసిన ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.